కేబినెట్ విస్తరణలో బిగ్ ట్విస్ట్, రేవంత్ ఊహించని నిర్ణయం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో 11 మందికి అవకాశం కల్పించారు. అయితే మరో 6గురిని తీసుకునే అవకాశం ఉంది. ఆ 6 స్థానాల కోసం పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఆ 6 స్థానాలు ఎవరికి దక్కుతాయి, అసలు ఎప్పుడు భర్తీ చేస్తారు అనే దానిపై పలు రకాల చర్చలు సాగుతున్నాయి. జనవరి మొదటి వారంలో భర్తీ చేయవచ్చునని మొదట టాక్ వినిపించింది. అయితే ఆలోపే విస్తరణ జరగవచ్చునని కూడా ప్రచారం సాగుతుంది. విస్తరణ కోసమే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్లినట్టు ప్రచారం సాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అగ్రనేతలతో వరుసగా భేటీ అయ్యారు. తొలుత ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణపై చర్చించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అనంతరం ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ఖర్గేలతో రేవంత్ భేటీ అయ్యారు. ఈ భేటీలో విస్తరణపై చర్చ సాగింది అని, అయితే ఇప్పుడే విస్తరణ వద్దు అనే నిర్ణయానికి అధిష్టానం పెద్దలు సీఎం వచ్చినట్టు ప్రచారం సాగుతుంది. లోక్సభ ఎన్నికల వరకు కేబినెట్ విస్తరణకు ఛాన్స్ లేదని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న టీంతోనే లోక్సభ ఎన్నికల వరకు ప్రభుత్వాన్ని నడపాలి అని రేవంత్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చీఫ్ విప్ ఎంపిక కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణకు కొంత సమయం తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చించుకుంటున్నారు. కేబినెట్ విస్తరణ, అభ్యర్థుల ఎంపికలో సీఎం హైకమాండ్దే తుది నిర్ణయమని చెబుతున్నారు. ప్రస్తుతం సీఎం, మంత్రులు, విప్లు కలిపితే 15 మంది కేబినెట్ ర్యాంక్ హోదా కలిగి ఉన్నారు. చీఫ్ విప్ తో కలిపితే ఆ సంఖ్య 16కు చేరనుంది. వీరిలో ఓసీ నుంచి 6గురు, బీసీ నుంచి 4గురు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి 3గురు, ఎస్టీ సామాజిక వర్గం నుంచి 2 ఉన్నారు. దీంతో అన్ని వర్గాలకు సమన్యాయం చేశామనే భావనలో కాంగ్రెస్ ఉంది. పార్లమెంటు ఎన్నికల వరకు ఇదే టీంతో పాలన కొనసాగించడం వలన ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కేబినెట్ విస్తరణలో అవకాశం లభిస్తుందనే ఆశతో పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. సామాజిక సమీకరణలో తమకు ఛాన్స్ లభించే అవకాశం ఉందని కొందరు ఎమ్మెల్యేలు, నేతలు భావిస్తున్నారు. దీంతో ఇప్పటికిప్పుడు కేబినెట్ విస్తరణ చేస్తే పార్టీలో ఏమైనా గందరగోళ పరిస్థితులు తలెత్తుతాయని నేతలు భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతోనే కేబినెట్ విస్తరణను ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టినట్లు ఓ న్యూస్ వినిపిస్తోంది. మరోవైపు కార్పొరేషన్ పదవుల కోసం కూడా పోటీ ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 56 కార్పొరేషన్ చైర్మన్ల పదవులు ఉన్నాయి. వీటిని ప్రకటిస్తే పార్టీలో కొంత అసంతృప్తి రాగం వినిపించే అవకాశం ఉందని సీఎం రేవంత్ భావించి వాటిని కూడా పార్లమెంటు ఎన్నికల వరకు ఆపాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే పదవులు భర్తీ చేస్తే నేతలు మరింత యాక్టివ్ గా పనిచేస్తారని, అది లోక్సభ ఎన్నికల్లో మరింత ఉపయోగపడుతుంది అని కొందరు నేతలు అంటున్నారు. దానిపై కూడా రేవంత్ పార్టీ పెద్దలతో చర్చించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాలనలో తన మార్పును చూపించే దిశగా సాగుతున్నారు. కొత్త విధానాలు, సంప్రదాయాలను పరిచయం చేస్తూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరో 2-3 నెలల వరకు కూడా ఇదే పంథాలో పోవాలని సీఎం ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అన్ని శాఖలకు కీలకమైన అధికారులను నియమిస్తూ వివిధ విభాగాలకు కూడా సమర్థవంతమైన హెచ్ఓడీలను నియమించే దిశగా రేవంత్ తన పాలన కొనసాగిస్తున్నారు. ఈ సమయంలో ఇప్పుడు కేబినెట్ విస్తరణ ఉంటుందా, మరో 3 నెలల వరకు ఆపుతారా అనేది సస్పెన్స్ గా మారింది.